వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. ఒక కన్న తల్లి ఆక్రందన. బాధితుల వివరాలు. మృతురాలి పేరు గుర్రం బుజ్జమ్మ. ఆమె తల్లి పేరు గుర్రం దుర్గ. వీడియోలో మాట్లాడుతున్న మొదటి మహిళ వీరికి మద్దతుగా నిలిచారు. జరిగిన దారుణం 7 ఏళ్ల క్రితం ఏర్పూర్ వంశీ అనే వ్యక్తి తన కూతురిని తీసుకెళ్లి 3 రోజులు ఒక గదిలో బంధించి ఆ తర్వాత నీటిలో పడేసి దారుణంగా హత్య చేశాడని తల్లి దుర్గ ఆరోపిస్తోంది. కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికి, చివరి చూపు చూసుకోవడానికి శవాన్ని కూడా అప్పగించలేదని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. గుండెలు పిండే సంఘటన. కాశీ విశ్వనాథం సీఏ నిర్లక్ష్యం. స్టేషన్లో రాసపోగారు. అప్పట్లో బాధ్యత గల స్థానంలో ఉన్న కాశీ విశ్వనాథం సీఐ గారు గనుక ఈ కేసును సరిగ్గా పట్టించుకొని ఉంటే మాకు అప్పుడే న్యాయం జరిగేది. నా కూతురిని పొట్టన పెట్టుకున్న ఆ హంతకుడిని అరెస్టు చేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ లో వాడు దర్జాగా కూర్చునేవాడు. న్యాయం కోసం మా వెంట బంధువులు వస్తే నిందితుడి తండ్రి మమ్మల్ని తీవ్రంగా దుర్భాషలాడుతూ నన్నేం చేస్తారు అన్నట్లు ఎగతాళిగా చూసేవాడు. సర్వస్వం కోల్పోయి మేము పోలీస్ స్టేషన్ బయట దీనంగా ఏడుస్తూ కూర్చుంటే నా బిడ్డ ప్రాణం తీసిన ఆ రాక్షసుడు మాత్రం లాకప్ లో సెల్ ఫోన్లు వాడుకుంటూ రాసభోగాలు అనుభవించాడు. పోలీస్ స్టేషన్ అంతా వాడికి రాస మర్యాదలు చేశారు. ఆ దృశ్యాలు చూసినప్పుడు ఒక కన్న తల్లిగా నా గుండె తరుక్కుపోయింది. ఆనాటి మా బాధ వర్ణనాతీతం అని గుర్రం బుజ్జమ్మ తల్లి దుర్గ కన్నీరు మున్నీరై వాపోతున్నారు. గుర్రం బుజ్జమ్మ గురించి న్యాయం జరగటానికి మా దగ్గరికి వచ్చారు. గుర్రం దుర్గమ్మ వాళ్ళ అమ్మ పేరు. 7 సంవత్సరాలు అవుతుందండి ఈ కేసు వచ్చి. న్యాయం జరగలేదు, అందుకనే మా దగ్గరికి వచ్చారండి వీళ్ళు. న్యాయం జరగాలి, అతనికి ఉరిశిక్ష పడాలి. ఆ అబ్బాయికి ఎంత దూరమన్నా వెళ్తాం, న్యాయం జరిగిన దాకా పోరాడుతాము. అదండి. మా పాపకి ఇలా అన్యాయం జరిగింది. ఏర్పూర్ వంశీ అన్న అబ్బాయి మా పాపను తీసుకెళ్ళి చంపేసి 3 రోజులు ఒక గదిలో ఉంచి నీటిలో పడేసి చంపేశారు. కేసు గురించి, కోర్టు గురించి 7 సంవత్సరాల నుంచి నేను తిరుగుతుంటే అరేంజ్మెంట్ చేస్తున్నారు. కేసు పోస్ట్కి వెళ్ళాక నువ్వు రాజీకి వస్తావా లేదా అని, చంపుతాం లేకపోతే నీ కూతురు పట్టే గతే పట్టుద్దని బెదిరిస్తున్నారు బాగా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి 2-3 సార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పిలిచి గసురుతున్నారే కానీ ఏమీ చెప్పట్లేదు. ఏంటండి ఇలా చేస్తున్నారంటే, కోర్టులో కేసు అయింది కదమ్మా, కోర్టులో చూసుకోండి అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా. కాశీ విశ్వనాథ్ గారు పాత అతను 7 సంవత్సరాల కింద వంటంలో చేసిన సీఏ గారికి మొత్తం తెలుసు. పాపని చంపినప్పుడు ప్రూఫ్లు మొత్తం సీఏ గారి దగ్గరే ఉన్నాయి. సార్ నా పాప చనిపోయిన బాడీ మీద బట్టలు కానీ పాప గుర్తులు కానీ అవి ఇవ్వలేదంటే ఇస్తామమ్మా, రేపురా ఎల్లుండ్రా జరిపిస్తున్నారండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా నువ్వు బయట కూర్చోమ్మా, టీ తాగిరా అంటున్నారు. పెద్దలారా 2 కార్లలో వచ్చారు, సీఏ గారితో మాట్లాడారు. అసలు వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది ఏమీ తెలియదు నాకు. నన్ను పద్దాకాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు బెదిరించి నీ పిల్లకి పట్టే గదే నీకు పట్టుద్ది అని బాగా బెదిరిస్తున్నారు. నేను ఎలా బతకాలి, నాకు భర్త లేరు, తల్లి తండ్రి కూడా ఎవరు లేరు, చూసేవాళ్ళు కూడా. నా పాపను దారుణంగా చంపేశారు. ఏమేనంటే న్యాయం చేయకపోతే నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నారు. నీ కూతురు పట్టే గతే నీకు పట్టుద్దని ఏర్పూర్ వంశీ వాడి ఫ్యామిలీ మొత్తం వాళ్ళు నన్ను బెదిరించి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను బతకనెత్తలా ఫాలో అవుతున్నారు. ఇప్పటికి 7 సార్లు చంపుతాక ట్రై చేసినా కూడా నా బాధ వెళ్ళి స్టేషన్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నా పాపను 3 రోజులు ఒక గదిలో పెట్టి చాలా నరకం పెట్టి చంపారు. కనీసం బాడీ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా నాకే 32, నా పిల్లకి 30 సంవత్సరాలని దొంగ రిపోర్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఇలా చెప్పారు. అన్నీ తారుమారు చేశారు. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. 3 ఏళ్ళు పుట్టిన సర్టిఫికేట్ ఇది. 13 ఏళ్ళండి పాపకి. పోస్ట్మార్టం రిపోర్ట్లో 32 ఏళ్ళని రాశారు. నాకే 30 అంటే నా పాపకి ఎలా 32 ఉంటాయండి. అన్నీ తారుమారు చేశారు. పాపని బట్టలు కూడా ఒంటి మీద ఉన్న బట్టలు రివర్స్, ప్యాంటు బ్రా వెనక్కి రివర్స్ వేశారు. మొత్తం దారుణంగా చేశారండి. అసలు శవాన్ని చూపిలా. కనీసం నా పిల్ల అచ్చకం చేసుకుంటా కూడా నాకు లేదు. ఆఖరి చూపు చూసుకుంటా బాడీ కూడా నాకు ఇవ్వలేదు. పాప గుర్తులు ఉన్నాయి, అయ్యన్నా చూసుకుంటా ఆఖరిసారి ఇవ్వండి, అది కూడా ఇవ్వట్లా. నన్ను చాలా దారుణం చేస్తారండి. నా బిడ్డని ఇలా చంపారు, నన్ను ఇలా చేస్తా అంటున్నారు. నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? నాకు తల్లి తండ్రి భర్త కూడా లేరు, చనిపోయారు భర్త కూడా. మీరు న్యాయం చేయవలసిన స్టేషన్ చుట్టూ తిరిగితే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడట్లా. పోలీసు వాళ్ళు కూడా
రేపు రమ్మ ఎల్లుండి రమ్మ అని అంటే చెప్పాను. ఏం ప్రూఫ్లు ఏం ప్రూఫ్లు? ఇప్పుడు బిడ్డ కళ్ళ ముందు చంపి ఇలా శవాన్ని కూడా ఇంకేం ప్రూఫ్లు తేరండి? నేను ఒంటరి ఆడదాన్ని కష్టపడి బతకాలి. ఎక్కడికైనా వెళ్దామంటే ప్రాణపోయి ఎలా బతకాలి? ఎక్కడికైనా వెళ్దామంటే నేను చంపుతాను. ఎమ్మడి పడతారు ఆటోలు వేసుకొని బండ్లు వేసుకొని. వాళ్ళ మేనమ్మ ఏర్పూల్ సీను. ఇది అంతా జరిగింది జమదొడ్డి ఇక్కడ బట్టల సీన్ అని ఏర్పూల్ సీన్ ఆయన పేరు కూడా. ఆయన వద్దవే జరిగిందని గంట సేపు పాపను చేయి పట్టుకొని తీసుకొచ్చిన నా పాప నా బతికేదండి. వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు వాళ్ళందరూ ఆయన తీసుకొస్తే మొత్తం ఏమేమి జరిగింది, ఆ రోజు ఎవరు తీసుకెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేశారు, సమయం ఏమైంది అన్నీ ఆ సీను గారు తెలుసు. బట్టలు అమ్ముతాడండి ఆయన మల్లికార్జునపేట జమదొడ్డి కాడ. మొత్తం ఈ పాపని మీరు ఎలా గుర్తుపెట్టారమ్మా? నా పాపని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే 3 నెలల నుంచి రేపు రామ్మ ఎల్లుండి రామ్మ అవతల ఎల్లుండి రామ్మ అని చెప్తున్నారు. మీ పాపని ఎలా గుర్తుపెట్టారు మీరు? మా పాప కాలు పట్టీలు, మెల్ల చైను, చేతి కొంగరం, చౌపోగులు అవన్నీ గుర్తుపట్టామండి. ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయింది మీ కాదు వెళ్ళమ్మ, ఈ శవం కూడా మీది కాదన్నారు. కొన్ని శవం మాది కాదు, నా పిల్లని బతుకుంది తీసుకురావాలిగా, మా పిల్లలు ఏదో చనిపోయింది అంటున్నారు. ఒంటి మీద బట్టలు కూడా కనీసం ఏమీ చూపించలేదండి. అప్పుడున్న శ్రీ గారి పేరేంటి? కాశీశ్వనాథ్ అండి. ఆయన మొత్తం డీటెయిల్ ఫొటోస్ వీడియోలు వంశీ చేసింది ఆయన వెనకాల ఎవరింది మొత్తం ఆయన తెలుసండి. 2 పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చి ఆయనతో మాట్లాడారు. నువ్వు వెళ్ళి బయట కూర్చోమ్మా తర్వాత రామ్మా అని 3-4 రోజులు అలా తిప్పారు. వాళ్ళే బయట కార్లోంచి వచ్చి ఏం చేసేది, ఇది ఆడది పోతే పోయిందిలే పెళ్ళే కదా ఆ తర్వాత మాట్లాడొచ్చా అని అన్నారండి. వాళ్ళు అన్నా కూడా వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. ఏంటండి అలా అంటున్నారంటే ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోయారండి. ఇది జరిగింది. ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదు, నా ఆడపిల్లకి జరిగినట్టు. ఇలాగ ఎంతమందికి అంటే చేసేది? ఆడ బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. ఏర్పూల్ వంశీ అన్నది బెయిల్ క్యాన్సిల్ అవ్వాలండి. వాడిని ఏర్పూర్ వంశీ వాళ్ళ మేనమామ వాళ్ళ మేనత్తలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎక్కడికైనా వెళ్తే నన్ను ఫాలో అవుతాం, ఆటోలో రావటం, నీ కూతురు పట్టే గతే నీకు పట్టుద్ది అంటున్నారు. నన్ను చాలా విధాలుగా బాధించి నా మాటలు ఆడదానని కూడా చూడాలి, జిప్పులిప్పి చూపిస్తాం, బూత్ మాటలు మాట్లాడుతాం, చాలా దారుణంగా చేస్తున్నారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి 2-3 సార్లు. నేను కేసు అయి రాసుకోవట్లా, పిలిపిస్తాంలేమ్మా నేను మాట్లాడుతూ వెళ్ళాను అంటున్నారు. పాసయ్య గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళాను, కాశీశ్వనాథ్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్తే ఆయన అసలు ఏం పట్టించుకున్నారు, జీప్ వేసుకొని వెళ్ళిపోయారు. ఒక నైట్ అర్ధరాత్రి అప్పుడు 1:12 మా ఇంటికి వచ్చారు కార్పొరేటర్ని తీసుకొచ్చి అమ్మ నీకు ఏం కావాలంటే ఇల్లు కావాలా డబ్బులు కావాలా ఏం కావాలని ఇస్తాను. నాకేం వద్దండి, నా భర్త నా బిడ్డే లేరు, ఏం చేసుకోరండి ఇవన్నీ, నా బిడ్డకి న్యాయం కావాలి, నాకేం వద్దని గట్టిగా అరిచాను. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు ఏంటండి ఈ టైంలో రాకూడదు అనేసరికి గబగబా దిగెళ్ళిపోయారండి జీప్ వేసుకొని. ఇది జరిగిందండి. కావాలని నా బిడ్డ శవాన్ని కూడా నాకు ఇవ్వకుండా వీళ్ళందరూ కావాలని వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారండి, ఇవన్నీ కావాలని నాకు చేశారు. నా బిడ్డ శవాన్ని కానీ కనీసం నా పిల్ల గుర్తులు కూడా నాకు ఇవ్వలేదు. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ. చనిపోయిన ఆమె మా చెల్లండి. పిల్ల పేరు గుర్రం బుజ్జమ్మ, వయసు 13 ఏళ్ళు. మా నాన్నగారు చనిపోయారని మా అమ్మ మమ్మల్ని ఇద్దరు షాప్లో పెట్టింది. ఇంట్లో జరక్క ఇద్దరం షాప్కి వెళ్ళి వస్తుంటే అబ్బాయి పిల్లని చేయబట్టుకొని తీసుకొని ఆటోలో వేసుకొని వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళకి చెప్పేలోపు ఆటోలో వేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మేము కిందకి వెళ్ళి ఎతికేపటికి వాళ్ళ చుట్టాలు శ్రీను అని చెప్పి కింద బట్టలు అమ్ముతారు. ఆయన అడిగితే మీ అమ్మాయిని కొట్టుకొని ఆటోలో వేసుకొని తీసుకెళ్లారమ్మా ఇప్పుడే అని చెప్పారు సార్. చెప్పగానే మేము పెద్ద మనుషుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీ పిల్లని తీసుకొస్తాం మీరు గొడవ చేయకండి అని చెప్తే మేము 2 రోజులు వెయిట్ చేసాం. ఇంతకీ తావట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం సార్. కేసు పెడితేనే పోలీసులు రోజు వెళ్ళడమే 4 రోజులు అయింది. 4 రోజుల నుంచి తిరుగుతుంటే వస్తుంది తీసుకొస్తాం వెతుకుతాం. అలా 2 నెలలు గడిచిపోయింది సార్. 2 నెలలు గడిచిపోయినా ఇంకా పిల్ల ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమీ మాకు తెలియబోటికి 2 నెలలు ఆగిన తర్వాత ఫోన్ చేసి అమ్మ ఒకసారి రండి స్టేషన్ దగ్గరికి అన్నారు సార్. నేను అని మా తల్లి ఇద్దరం వెళ్ళాను సార్. వెళ్ళగానే కొన్ని ఫోటోలు చూపించి అమ్మాయి మీ చెల్లా కాదో చూడండి, మీ అమ్మాయే కాదో గుర్తుపెట్టండి అన్నారు సార్. చూడగానే ఆ పిల్ల మా అమ్మాయే సార్. మేము బట్టలు ఇక్కడ చేతి మీద టాటో ఒంటి మీద ఉన్న జ్యువెలరీ చూసి గుర్తుపడితే ఈ అమ్మాయి మా అమ్మాయి ఏది అంటే మీ అమ్మాయి 31వ తారీఖుకే ఇంట్లోంచి 28వ తారీఖుకి వెళ్ళిపోయింది సార్. 2017లో 31వ తారీఖు రోజు సమయం దొరికింది కిస్ట్లో. మేము అన్ని అంత్యక్రియలు అన్నీ చేసేసాము. మరి మీరు అప్పుడే మేము కేసు పెట్టాం కదా సార్, మీకు ఆ రోజే ముందు రోజే మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదంటే మేము ఎవరో అనాసాము అనుకున్నాము, అందుకని మీకు చెప్పలేదు మేము అన్నారు సార్. మరి ఏది మాకు ఎక్కడ పూడ్చిపెట్టారో ఏంటో అసలు ఏం జరిగింది ఏంటి అంటే పిల్ల కిస్ట్లో దూకి చనిపోయింది అన్నారు సార్. కిస్ట్లో దూకి ఆమె చనిపోతే నోరు ఇలా ఎందుకు ఉబ్బింది సార్, నోట్లో గుడ్లు పెట్టున్నాయి సార్.
సార్. చేతులకేమో బేడ్తాళ్ళు ఉంటాయి కదా, బేళ్ళతాళ్ళతో చేతులకి కాళ్ళకి కట్టేసి ఉన్నాయి. ప్యాంట్ ఏమో వెనకది ముందుకి, బ్రా ఏమో వెనకది ముందుకి వేసి చాలా భయంకరంగా ఎన్ని దెబ్బలు సార్, మొగం అంతా ఎన్ని దెబ్బలు, ఇక్కడ చేతి మీద యాసిడ్ పోసి కాల్ చేశారు సార్. చాలా భయంకరంగా పాడు చేసి చంపారు సార్. సీఏ గారిని కూడా మేము అడిగాం సార్, ఏంటి సార్ మాకు ఇది న్యాయమేనా, ఇలా చేశారు, కనీసం వాళ్ళు కొట్టను కూడా కొట్టేవారు కదా సార్, తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు. మమ్మల్ని తిట్టి మా వాళ్ళని పిలిచి మా చుట్టాలందరినీ కొట్టి మీ దగ్గరే ఉంది, మీరే దాసి నాటకాలు చేస్తున్నారు, మీ దగ్గరే ఉంది, మా ఇంటికి వచ్చి అడగడం, మా చుట్టాల ఇంటికి వెళ్ళి ఎత్తకడం, ఇదే చేశారు. కానీ వాళ్ళు అసలు కొట్టైనా కొట్టలేదు సార్ కాశీ విశ్వనాథం గారు. మొత్తం తర్వాత తీసుకెళ్ళి లోపలికి ఏమైంది ఏంటి అని అడగండి అని చెప్పి మేము అందరం వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అని మేము గొడవ చేస్తే, మీరు అందరూ బయటకు వెళ్ళి నుంచోండి అని అందరినీ బయటకు కూడా కిందకి వెళ్ళి నుంచోండి అని కిందకి నుంచోబెట్టి మొత్తం ఏమేం చేశాడు ఏంటి అని చెప్పి అబ్బాయి మొత్తం చెప్పాడు సార్. ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్ని మేము వింటున్నామని మమ్మల్ని వెళ్ళిపోమన్నారు సార్. మేము వెళ్ళిపోయిన ఒక అరగంటకి ఇద్దరు ఎవరో కార్లు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చారు సార్. వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు, అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత మీ అమ్మాయి చనిపోయింది, మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తాము, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము పిలిచినప్పుడు మీరు ఇంకప్పటి వరకు రావద్దు అన్నారు సార్. అయినా కూడా మేము మరుసటి రోజు వెళ్ళాం సార్. వెళ్తే ఏడని చెప్తే అగో లోపల ఉన్నాడని చెప్పి కూర్చోబెట్టి టిఫిన్లు అయితే తెచ్చిస్తుంటే టిఫిన్లు అయితే చేస్తున్నాడు. మేము వెళ్తుంటే మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు సార్. కనీసం కొట్టను కూడా ఒక్క దెబ్బ కూడా కొట్టలు, అంత దారుణంగా పిల్లని చంపి పాడు చేసి అంత చంపినా కూడా కొట్టను కూడా కొట్టలేదు సార్. పిల్లని చేసినా కూడా ఇలాగా. అదే వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకి ఇలా అన్యాయం జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఊరుకుంటారా సార్? 13 ఏళ్ళు పిల్లని తీసుకెళ్ళి అన్యం పుణ్యం తెలియని పిల్లని తీసుకు పాడు చేసి కిష్లో వేసి చంపిన ఇప్పటికీ 8 ఏళ్ళు 9వ సంవత్సరం కూడా వస్తుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఇంకా న్యాయం జరగలేదు. మేమిద్దరం ఆడవాళ్ళం, తండ్రి లేడు, ఎవరూ లేరు మాకు. ఎవరైనా చుట్టాలు పిలిచినా కూడా ఎవరు రారు భయపడి. మేము ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాం, మాకు న్యాయం అంటే జరగలేదు సార్. చాలా అంటే చాలా భయంకరంగా చంపేశారు. ఎంత అందంగా ఉండాల్సిన పిల్లకి ఇష్టం పడి చూడండి, ఎంత భయంకరంగా చంపారంటే చంపారు. ఇంకా మమ్మల్ని బెదిరించి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని తిట్టి కనిపించినప్పుడల్లా మాకు వార్నింగ్లు ఇస్తున్నారు. అడిగి బెయిల్ క్యాన్సిల్ చేసి ఆడు ఉన్నంతకాలం లోపలైనా ఉండాలి, లేదంటే ఆడికి శిక్ష అయినా చేయాలి. బయట వాళ్ళని వెళ్ళి చంపడం కాదు సార్, ఇలాంటి లంచా కొడుకుల్ని చంపి వాళ్ళకు శిక్ష వేయాలి. మాకు పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు మాకు న్యాయం చేయాలి. మా ఆడపిల్లకి అన్యాయం జరిగింది, నా కొడుకు ఇంకో ఆడపిల్లని ఇలా చేయకుండా ఇంకో ఆడపిల్లకి జరగకుండా ఆడికి శిక్ష పడేలా చూడండి. మాకు ఇది ఒక్క న్యాయం చేయండి సార్. మాకెవరూ లేరు సార్, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు హెల్ప్ చేయట్లా. మేము తిరిగి అలసిపోయి ఉన్నాం. మాకు న్యాయం జరిగితే లేదు. నా తల్లికి కూడా ఆరోగ్యం పాడైపోయింది. నా తల్లి నేను బతుకులు చచ్చిపోతా, నాకు న్యాయం జరగట్లేదు అంటుంది. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతాం సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నా కూడా ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి ఇలా చేశారు. కాశీ విశ్వనాథ్ గారు ప్లీజ్ మీకు దండం పెడతామండి, ఎక్కడున్నా ఏం జరిగింది ఏంటో ఆ వీడియోలు, ఆ ప్రూఫ్లు, ఆ ఫోటోలు అన్నీ తెచ్చి మాకు ఇవ్వండి. డాక్టర్లు కూడా వయసు అప్పుడే మా అమ్మకు 32 ఏళ్ళు సార్, మా చెల్లికి 30 ఏళ్ళు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాశారు సార్. అనాథశవాన్ని రాశారు సార్. ఇప్పుడు అనాథశవానికి అయితే కాళ్ళకి వెండి పట్టీలు, బంగారు, అనాథులు రోడ్ల మీద తిరిగి వాళ్ళు అన్నీ పెట్టుకుంటారా సార్ చెప్పండి? అనాథ పిల్లలు అయితే ఆ బట్టలు కూడా అన్నీ వెనక్కున్న వెనకది ఎదురుకి బట్టలు, ప్యాంటు అవన్నీ నోట్లో గొడ్లు పెట్టి ఎంత భయంకరంగా చంపారంటే అంత భయంకరంగా